19 ఏళ్ల న్యాయ పోరాటానికి మొత్తానికి ముగింపు పడింది. అయితే చివరికి న్యాయం జరగడంతో కాదు ఈ ముగింపు పడింది. న్యాయం జరగలేదన్న అసంతృప్తితో, ఆవేదనతో, ఆ తల్లిదండ్రుల కడుపు కోతతోనే ఈ కేసుకు ముగింపు పలికింది. ఈ కేసును కోర్టు కొట్టేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి గత 19 ఏళ్ల ఈ పోరాటంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అధికారుల విచారణ మీద, సాక్షులకు సంబంధించిన విషయాల మీద, అలాగే ఎవరైతే దోషులు అంటున్నారో అసలు వాళ్ళని వదిలేసి ఎవరో అమాయకుల్ని తీసుకొచ్చి ఇరికించారన్నటువంటి ఇంకా ఎన్నో అనుమానాలు. వీటన్నిటికి తోడు రాజకీయాల ప్రోద్బలం ఉందని, ఒత్తిడి ఉందని అధికారుల మీద, ఇలా వీటన్నిటితో పాటు సామాన్యుడికి నిజంగా అసలు న్యాయం జరుగుతుందా, సామాన్యుడికి నిజంగా అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయం మన రాజ్యాంగంలో దొరుకుతుందా అనే ప్రశ్నల్ని ఈ కేసు లేవనెత్తుతోంది. అక్కడక్కడ ఉన్నటువంటి కొన్ని లూప్ హోల్స్ని ఇప్పుడు ఈ కేసు తెర మీదకు తీసుకొస్తుంది. బిడ్డ మమ్మల్ని క్షమించు అంటూ అయేషా తల్లిదండ్రులు అంటున్నారు. పోలీసులు, న్యాయ వ్యవస్థ మాకు న్యాయం చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులను నిందితులుగా, నిందితులను సాక్షులుగా ఇక్కడ ఈ వ్యవస్థ మార్చేసిందని చెప్తున్నారు. అయేషా మీరా అస్థికలు పేరెంట్స్కు అప్పగించింది కోర్టు. ఇప్పటికే ఆ అస్థికల్ని తీసుకువెళ్ళి బిడ్డ మమ్మల్ని క్షమించు అంటూ ఆ పేరెంట్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ వ్యవస్థలో మా పోరాటం చివరికి మీకు న్యాయం చేయలేకపోయింది బిడ్డ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి, ఏ తండ్రికి రాకూడదంటూ ఆ తల్లిదండ్రులు తమ ఆందోళనని తెలియజేస్తున్నారు. మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచినప్పటికీ చివరికి మేము ఓడిపోయాం, వ్యవస్థల్ని నమ్ముకొని మేము ఓడిపోయామంటూ వాళ్ళు చెప్తున్న మాటలు ఇప్పుడు ప్రతి తల్లికి, తండ్రికి ఆవేదన కలిగిస్తున్నాయి. వాళ్ళ బాధను చూసిన ప్రతి ఒక్కరికి కన్నీటిని తెప్పిస్తున్నాయి. గుండె బాధతో బరువెక్కుతుంది. గత 19 ఏళ్లుగా, మేబీ ఇవాళ రేపు జెన్జీ కిడ్స్కి పెద్దగా అవకాశం లేకపోయి ఉండొచ్చేమో ఈ కేసు గురించి తెలుసుకోవడానికి, పెద్దగా అవగాహన లేకపోయి ఉండొచ్చేమో. కానీ 2007లో జరిగిన ఈ ఘటన ఇన్నాళ్ల వరకు ఇంకా కొనసాగుతూనే ఉందంటే, ఇప్పటికీ మేము న్యాయ పోరాటం చేస్తాము అని చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఈ కేసు ఇంకా కొనసాగబోతోంది. తెలియని చాలామందికి మన న్యాయ వ్యవస్థ గురించి, మన రాజ్యాంగం గురించి, మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో పౌరుల హక్కుల గురించి మరొకసారి ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తోంది. తమకు న్యాయం జరగలేదంటూనే చెప్తున్నారు. ఏం చేశారు ఆ తల్లిదండ్రులు? ఆ తల్లిదండ్రులు చేసిన తప్పేంటి? మన వ్యవస్థల్ని నమ్ముకోవడమా? మన అధికారుల మీద, మన అధికారాల మీద నమ్మకం పెట్టుకోవడమా? ఖచ్చితంగా మన వ్యవస్థ ఏదో ఒక రోజు తమకు న్యాయం చేస్తుందని నమ్మడమా? ఇదేనా వాళ్ళు చేసిన తప్పు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అయేషా మీరా ఈ ఆత్మకి ఎప్పుడు శాంతి కలుగుతుంది? ఎప్పటికీ ఈ కేసులో న్యాయం తేలుతుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు తేలదా? ఇక తేలే అవకాశం లేదు. ఎందుకంటే పోస్ట్ మార్టం అయిపోయింది, రీపోస్ట్ మార్టం అయిపోయింది, అమాయకులను ఇరికించారు, వాళ్ళు బయటకు వచ్చారు, అసలైన వాళ్ళు తప్పించుకున్నారు. ఈ కేసులో సాక్ష్యాలే లేవు అసలు. మరి ఈ కేసులో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎప్పటి నుంచో కొన్ని ప్రశ్నలు వస్తుంటే ఇప్పుడు కొత్తగా మరికొన్ని ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. ఒక్కసారి ఆ ప్రశ్నలు ఏంటో ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. అయేషా తల్లిదండ్రులు ఈ కేసుని ఇక మాకు న్యాయం జరగదని నిరుత్సాహపడొచ్చేమో, లేదంటే ఈ కేసును విచారించిన అధికారులకి ఇంతే అని చెప్పి వదిలేయొచ్చేమో, లేదంటే ఈ కేసులో బాధితులుగా మారిన వాళ్ళు, అమాయకులు కూడా చివరికి మనం ఎక్కడ పోరాటం చేస్తాంలే ఈ వ్యవస్థలతో, ఈ అధికారులతో అని వదిలేయొచ్చేమో. కానీ ఆర్టీవీ ఈ విషయంలో ప్రశ్నించాలనుకుంటోంది. ఈరోజు పూర్తిగా ఈ కేసుకు సంబంధించి మాత్రమే మీకు సమాచారాన్ని అందిస్తోంది. అఫ్కోర్స్ దిస్ కేస్ డిజర్వ్స్ దిస్ మచ్ ఆఫ్ అటెన్షన్. అట్లీస్ట్ ఈ మాత్రం అటెన్షన్ అయినా ఈ కేసుకి దక్కాలి, ఈ మాత్రం పోరాటం అయినా ఈ కేసులో ఉండాలి. మిగతా అందరూ లైట్ తీసుకోవచ్చేమో, మిగతా మీడియా సంస్థలు లైట్ తీసుకోవచ్చేమో, కానీ మేము లైట్ తీసుకోము. మేము ఈ పోరాటాన్ని వదిలేయం. ఆర్టీవీ ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఈ కేసులో న్యాయం జరిగే వరకైనా, లేదంటే ఇలాంటి మరికొన్ని కేసుల్లో అయినా న్యాయం జరగడానికైనా సరే మా ఈ ప్రశ్న ఖచ్చితంగా తోడ్పడుతుంది, మా ఈ పోరాటం ఖచ్చితంగా సహకరిస్తుంది. ఆ మాత్రం నమ్మకం, ఆ మాత్రం చిత్తశుద్ధి మాకుంది. దీంట్లో భాగంగా కొన్ని ప్రశ్నలను నేను తెర మీద మీకు చూపించాలనుకుంటున్నాను. దీనికంటే ముందు ఒక్కసారి
ఈ ప్రశ్నలు ఏం ప్రశ్నలు వస్తున్నాయి? అసలు ఈ కేసుకు సంబంధించి కానీ ఈ కేసు విచారణకు సంబంధించి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేం ప్రశ్నలు వస్తున్నాయి అనేది నేను మీకు చాలా ప్రశ్నలు నేను తెర మీదకు తీసుకురాబోతున్నాను. బట్ దానికంటే ముందు ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటో మనం తెలుసుకుందాం. ప్రజెంట్ అసలు అక్కడ ఏం జరుగుతుంది మనం చూసాం. ఆ రెడ్ కలర్ క్లాత్ చుట్టినటువంటి ఒక బాక్స్ మనకు కనిపిస్తుంది కదా, అదే బాక్స్లో అయేషా మీరాకి సంబంధించిన అవశేషాలు ఆ బాక్స్లోనే ఉన్నాయి. అయేషా మీరా ఆత్మ అక్కడే తిరుగుతోంది. తనకి న్యాయం జరగకపోవడంతో గుండెలు బాదుకుంటూ అక్కడే ఏడుస్తోంది. ఆ కన్న తల్లిదండ్రుల కన్నీరు మనకు కనిపిస్తోంది, వాళ్ళ ఆవేదన మనకు కనిపిస్తోంది. వారికి మద్దతుగా నిలిచినటువంటి ప్రజా సంఘాలు, కొంతమంది న్యాయ కోవిదులు, మహిళా సంఘాలు, వారందరితో పాటు ఆర్టీవీ కూడా ఖచ్చితంగా మా మద్దతుని తెలియజేస్తూనే ఉంటాం. ఆర్టీవీ నుంచి మా మద్దతు ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ కేసులో న్యాయం జరిగే వరకు ఇలాంటి కేసులు మరిన్ని మరుగున పడిపోకుండా ఉండేందుకు కూడా ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది. అసలు ఆ ప్రశ్నలు ఏంటనేది నేను మీకు చూపించే ముందు, మీ ముందు ఆ ప్రశ్నలు నేను ప్రస్తావించే ముందు ఒక్కసారి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఇదిగో అయేషాకి సంబంధించిన ఆ అవశేషాలను తీసుకున్న తర్వాత ఆ తల్లిదండ్రులు ఏం చేశారు? తమ నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్ళి అక్కడ ఆందోళన వ్యక్తం చేసి ప్రజా సంఘాల మద్దతుతో అక్కడి నుంచి అయేషా అంత్యక్రియలు ఎక్కడైతే జరుగుతున్నాయో, అంతిమ సంస్కారాలు ఎక్కడైతే జరుగుతున్నాయో, వాళ్ళ పద్ధతి ప్రకారం, వాళ్ళ ఆచారం ప్రకారం అక్కడ ఆ బరియల్ గ్రౌండ్ దగ్గర నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో